నమస్తే వీతిని స్వాతం లక్ష్యం సమాజేత మునుగోడు ఎన్నికలు బై ఎలక్షన్లు రథవస్తంగా జరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి గారు మరి ప్రచారానికి వచ్చారు. సో అరపల్లిగూడెంలో మరి ఇక్కడ ఎలా ఉంది చాలా మంది కూడా ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి నుంచి కూడా మరి ఇక్కడ జరుగుతున్న సందర్భంలో మరి మంత్రి మల్లారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిని కూడా ఆరోగ్య రీత్యా తన హాస్పిటల్ తీసుకెళ్లి మరి చూపెట్టడం కూడా జరుగుతుంది. వారి మాటలు తెచ్చుకున్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? చాలా బాగుంది. ఇక్కడ ఆరేగూడెం కానీ కాట్రేవు కానీ ఈ సైదాబాద్ కానీ చాలా ప్రజలందరూ కూడా మంచి ఆదరణ చూపిస్తారు టీఆర్ఎస్. ఎందుకు సార్, ఎందుకు టీఆర్ఎస్ పై ఆదరణ చూపిస్తున్నారు? చాలా మంచిగా అడిగినాం. ఎందుకంటే గత 8 సంవత్సరాల సంది సీఎం కేసీఆర్ గారు సాగునీరు కానీ తాగునీరు కానీ రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఒంటరి మహిళల పింఛన్లు కానీ దివ్యాంగుల పింఛన్లు కానీ ఆసర పింఛన్లు కానీ ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో సాధించి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుండు. కాబట్టి ఎక్కడ లేని విధంగా దానికోసమే పెద్ద ఆదరణ వచ్చింది. ఇది ఈ ఎలక్షను మా కోసం రాలే, ఇంకెవరి కోసమో ఎవరో చనిపోతే రాలే బై ఎలక్షన్. ఇది డబ్బుల కోసం, వాళ్ళ డబ్బుల ప్రభావం కోసం, వాళ్ళనంతా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ను ఇచ్చేసేందుకోసం బీజేపీ ప్రభుత్వం కుట్ర బండి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి 3.5 సంవత్సరాలు అయినా ఈడేం చేయలేకపోయిండు, ఈ ఊరికే రాలేకపోయిండు. అసుంటే ఆయనను పట్టుకొని బీజేపీ పార్టీలో తీసుకొని ఆయనని ఇప్పుడు బై ఎలక్షన్ తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ డ్రామాలన్నీ వాళ్ళ నాటకాలన్నీ కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నమ్మకం అంటే టీఆర్ఎస్ పార్టీ, విశ్వాసం అంటే కేసీఆర్ మీద. ఎందుకంటే ఒక విశ్వాసం వచ్చింది. ఎవరు వచ్చినా ఈ బీజేపీ వాళ్ళు వచ్చిరనుకో ఓయమ్మో వాళ్ళు భయపడుతున్నారు. ఊర్లలో మాకు ఆసర పింఛన్లు బంద్ చేస్తారు, మాకు కరెంట్ మీటర్లు పెడతారు, వీళ్ళకి ఓటేసి మేము మీటర్లు పెట్టుకోవాలన్నా, వీళ్ళకి ఓటేసి మేము కరెంట్ మన ఆసర పింఛన్లు బంద్ చేసుకోవాలన్నా. ఇప్పుడు ఆ గుజరాత్ ప్రభుత్వం ఉంది, ఇంకా రకరకాల వాళ్ళ బీజేపీ ప్రభుత్వాలు 19 రాష్ట్రాలలో ఉంది. వాళ్ళు 500, 600, 300 ఇస్తారు పింఛను. ఈడ 2016 ఇస్తున్నారు. ఉన్నది పోతుంది అన్నీ పోతాయని వాళ్ళు నమ్మకం అనేది లేకుండా పోయింది ఆ ప్రభుత్వం. ఇంకోటి, ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లు అన్నీ అమ్ముతున్నారు, అన్నీ ప్రైవేట్ చేస్తున్నారు. వాళ్ళన్నీ కూడా గ్యాసు పెట్రోల్ మీద డీజిల్ మీద సిలిండర్ మీద 400 ఉన్నది 1200 చేసిండ్రు. వాళ్ళు చేసింది ఏమి, 8 ఏళ్ళ ఘనకార్యం ఏం చేసిరని ధరలు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇంకా చేసింది ఏమీ లేదు, ప్రజలకు ఏమి లాభం చేయలే. వాళ్ళ స్వలాభం కోసము లక్షల కోట్లు సంపాదించారు. ఇప్పుడు 12 లక్షల కోట్లు వాళ్ళంతా బ్యాంకులను ముంచి దేశాన్ని ముంచి పారిపోతే వాళ్ళని ఎవడు పట్టుకరాలేదు. ఇప్పుడు ఉన్నరే ఇద్దరినే దొడ్డుగా చేస్తున్నాడు అదానీ అంబానీ. వాళ్ళ దొడ్డుగా చేసేందుకే వాళ్ళని కుబేర్లను చేసేందుకే ఆయన అదానీ గారు మొన్న 3వ నంబర్ వచ్చిండు గుర్తా ప్రపంచంలో. అంత దొడ్డుగా ఎట్లయిండే, అంత పెద్దగా ఎట్లయిండి ఒకటేసారి ఇంత షార్ట్ పీరియడ్లో అదాని ఒక్కడే దొబ్బగా అయిండంటే ఎందుకు అయిండు, ఎట్లా అయిండు? మొత్తం ఆయనకు ప్రైవేట్ చేయాలి, ఆయనకు అన్ని దోషి పెట్టాలి, ఆయనకే అన్నీ చేయాలి, ఆయన కంపెనీలు అన్నీ ఆయనకే పెట్టాలి. ప్రైవేట్ గవర్నమెంట్ కంపెనీలన్నీ కూడా అప్పచెప్తున్నారు వాళ్ళకు, ఏది ఇడుస్తలేరు. కాబట్టి ప్రజలు నమ్మరు, తిరస్కరించరు. అలా మునుగోడ్ల ఎప్పుడు బీజేపీ లేదు, ఎప్పుడనుందా చెప్పు? ఎప్పుడు కూడా బీజేపీ లేదు. ఇప్పుడు ఈయన రాజగోపాల్ రెడ్డి పోగానే ఆయన వెనకబడిపోతారు అందరూ. ఇప్పుడు ఈ ఊర్లే 3.5 సంవత్సరాల సంది రాలే, ఇప్పుడు ఎట్లా పోయేస్తారు? ఓటు వేస్తేందుకు వాళ్ళకి చెయ్యట్లు వస్తుంది, ఏం చూసుకొని చేస్తారు వాళ్ళు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఘోరంగా ఓడిపోతున్నాడు, మామూలుగా కాదు. అసలు డిపాజిట్ కూడా వచ్చేది కష్టమే. రోజు రోజు మారిపోతుందే. నిన్నున్నది ఇవాళ ఉంటలేదు, ఇవాళ ఉన్నది రేపు ఉంటలేదు. అంత మార్పు వస్తుంది ప్రజలల్లా. ఎందుకంటే వాళ్ళకి అర్థమైన కొద్దిగా అది పోతూనే ఉంది, బీజేపీ అవుట్ అయితేనే ఉంది. నిన్న చూడు పెద్ద ఎత్తున మా బీజేపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి చేయలేరు. ఎందుకయ్యారు చెప్పు, ఎందుకయ్యారు? ఆడ ఏమి లేదు. ఆడపోతే ఆ బీజేపీ పార్టీలో కూడా పాతోళ్ళు కొత్తోళ్ళని నిగలనియరా. వాళ్ళదే సుపీరియర్ ఉంటుంది, వాళ్ళదే పెత్తనం ఉంటుంది. కొత్తోళ్ళు పోతే వాళ్ళకి అవకాశం కూడా ఇయ్యరు. కాబట్టి అలా ఉండలేరు, మిగలేరు. చాలామంది ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళి అయితే లైన్ కట్టిరు టీఆర్ఎస్లకు. ఇప్పుడు మేము ఇప్పుడు వస్తేనే తీసుకుంటాం, కానీ 3 తారీఖు తర్వాత వస్తే ఎవరిని తీసుకోము కూడా. మాకు కూడా కారు నిండిపోయింది ఇప్పుడు మాకు. మేము ఇప్పుడే ఏదైనా అవకాశం ఉంటే ఈ ఎలక్షన్ కోసమే తీసుకుంటాం. మళ్ళీ 3 తారీఖు అయినాక ఒక్కరు కూడా తీసుకోము. ఎందుకంటే మాతానే చాలామంది లీడర్లు ఉన్నారు, పెద్ద లీడర్లు ఉన్నారు. కారు నిండి బూరనాడ్స్ లాంటి వాళ్ళు అక్కడక్కడ దిగిపోతున్నారు. మరి వాళ్ళు దిగిపోయినా వచ్చిన ఒకటే ఉన్నా ఒకటే. ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ ఉన్నాడు, మా పీరియడ్లో మంచిగా టీఆర్ఎస్లో ఎంపీ అయిండు. ఆయనే ఓడిపోయినా ఇంక వాళ్ళని ఓడగొట్టిరా? మా పార్టీలో ఓడిపోయాడు కదా. ఆయన ప్రజలకు సేవ ఏం చేయలే. ఆయన ఆస్పతాలు
ఆయన స్వలాభం కోసమే కానీ ఇంకా చేసింది ఏమీ లేదు. ప్రజలకు సేవ చేయకపోతే ఓడగొడతారు ప్రజలు. కాబట్టి ఆయన ఓడగొట్టిర్రు. ఓడగొట్టినందుకే వాళ్ళ తీసుకున్నారు. ఏదో బీసీ ఫీలింగ్లను తీసుకున్నారు. బూర నరసింహ గౌడ్ పోయినా ఏమీ లేదు, ఊసు లేదు, పీసు లేదు. అలా యూత్ మరి ముసలి ఓట్లు టీఆర్ఎస్ కేసు యూత్ కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టుగా కూడా ప్రచారం చేస్తారు. మరి వారిని కలిచారా? వాళ్ళు ఏమంటారు? ఇప్పుడే బీజేపీలను పిలిచిన, పిల్లలను వార్డు మెంబర్లను పిలిచిన, అందరిని పిలిచిన. ఈ ఊరు సమస్య ఉన్నది. 3.5 సంవత్సరాల రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆయన బీజేపీ. మీరు కూడా ఇక్కడ ఊర్లో 4 ఉన్నారు వార్డు మెంబర్లు. వాళ్ళని ఇప్పుడే బయటికి పోయిరాళ్ళు చూసిరుగా. మీరు కూడా వాళ్ళని పిలిచి అడిగిన 2 గంటలకు టీవీ కంపెనీతో మాట్లాడుతున్నా. మీరు కూడా రండి, మీరు చెయ్యండి. ఇక్కడ ఊర్లో పొల్యూషన్ ఉన్నది, వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్లు లేవు, ఓ బస్సు దవాఖాన లేదు. అది మల్టీనేషనల్ పెద్ద కంపెనీ, ఇండియాలోనే 6th కంపెనీ. అంత పెద్ద కంపెనీ పెట్టుకొని కూడా పక్కకు మనకు ఒక పొలాలలో పోవాలంటే బాట లేదు. ఆ బుడదలంతా పొల్యూషను, ఒక ఆస్పత్రి కూడా లేదు. ఆయనను పిలిచి అడిగిన నేను ఎండీని, అయ్యా నువ్వు 500 ఎకరాలు ఉంది, ఇంత పెద్ద కంపెనీ ఉంది, ఈ ఊరోళ్ళు అంతా ఇక్కడ గౌడన్నలకు కూడా కళ్ళు గీస్తే కళ్ళు తాగుతలేరు, అందులో కూడా పొల్యూషనే, అందులో కూడా తీవీసే, అంత ఘోరం ఉంది. చెప్తే ఇవన్నీ చెప్తే మొత్తం 10 కిలోమీటర్ల బాట ఇస్తాడు. ఈ ఊర్లో మొత్తం అందరికి కూడా ఒక పెద్ద బస్సు దవాఖాన కట్టిస్తాడు. స్కూల్ కూడా మొత్తం టీచర్లను పెట్టి నడిపిస్తాడు. దానికి తోడు ఇక్కడ మా ఎంప్లాయ్మెంటు, మా ఊరోళ్ళకు, మా బస్తీలకు, ఆరేగూడెం ప్రజలకు, ఇవన్నీ కాటవాడ వీళ్ళందరూ కూడా మొదలు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంతమంది ఉంటే ఎవ్వరు ఏ పని చేసేది ఉంటే ఆ పని, చదువుకున్న వాళ్ళకి చదువుకున్న పని, చదువుకోని వాళ్ళకి చదువుకోని పని, ఆ 2 పనులు కూడా ఇవ్వాలి. పెద్ద ఎత్తున లిస్ట్ ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు 2 గంటలకు మీటింగ్ పెట్టినాం. అందుకే అందరిని వార్డు మెంబర్లను, పెద్ద మనుషులను, మా ఉప సర్పంచ్ను అందరిని తోలుకొని పోతున్నా. ఎందుకంటే ఆడ పక్కకు ఉండంగా కూడా అడిగేటోళ్ళు లేరే. ఈయన 3.5 సంవత్సరాలు ఉన్నాడు కదా ఎమ్మెల్యే. ఓ కంపెనీ ఏదైనా చేయాలి కదా, రావాలి కదా. ఆయన కాంట్రాక్ట్ కోసమే కానీ, ఆయన సొంత లాభం కోసమే కానీ ప్రజలను పట్టించుకునే నాడే లేదు. అది ప్రజలు ఇప్పుడు నా హాస్పిటల్ ఉంది, 2000 బెడెడ్ హాస్పిటల్ ఉంది. నాకే వస్తే బాధ అయితే 1-2 పోయొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నీకు హాస్పిటల్ ఉంది కానీ ఎంతమంది వస్తారో అంతమందిని. ఇప్పుడు నిన్న 35 మందిని పోయినా, మొన్న 20 మందిని పోయినా, ఇప్పుడు 75 మందిని పంపించిన. ఇంకా రేపు కూడా 30 మంది వెళ్ళేటట్టున్నారు. ఇంత జరుగుతున్నా మరి ప్రభుత్వము ఎందుకు పట్టించుకోలేదు అంటారు? ఆయననే ఎమ్మెల్యే కదనే. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకో ఎమ్మెల్యే 2014లో మీ టీఆర్ఎస్ ఉన్నదిగా వచ్చింది కదా. అప్పటి సంటే కదా ఈ నీళ్ళు ఇచ్చే, కరెంట్ ఇస్తే, ఇవన్నీ ఇస్తే కదా అప్పుడు వచ్చినాయి. మా ప్రభాకర్ రెడ్డి పీరియడ్లో వచ్చినాయి కదా. ఈయన పైసలు పెట్టి మోసం చేసి గెలిచిండు. ఇప్పుడు కూడా అదే గెలుద్దామని చూస్తుండు. ఎలక్షన్ ఎందుకు తీసుకొచ్చిండు చెప్పు నువ్వు? బై ఎలక్షన్ ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యే ఉండంగా ఇంకో ఏడాది ఉండంగా ఎందుకు వచ్చింది బై ఎలక్షన్? 18,000 కోట్లు ఇచ్చిండు, కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు. బీజేపీలో పార్టీలకు పోయిండు. నేను బై ఎలక్షన్లకు గెలిస్తే నాకు ఆ కాంట్రాక్ట్ ఇస్తాను. ఆ కాంట్రాక్ట్ 3.5 గెలిచింది బీజేపీతోనే టైఅప్లు ఉన్నాడు, బీజేపీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనే చెప్పిండు, నేను బీజేపీతోనే టచ్లు ఉన్నా, బీజేపీతోనే మాట్లాడుతున్నా, ఎప్పుడైతే కాంట్రాక్ట్ వస్తుందో అప్పుడు మీ పార్టీలకు వస్తా అని చెప్పిండు. కాంట్రాక్ట్ రాగానే పార్టీలకు వచ్చిండు, బై ఎలక్షన్ వస్తుంది, అంతే. ఇంకా సింపుల్. ఆయన కాంట్రాక్టర్ అయినంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నష్టమా లాభమా? నష్టం అంటే ఘోరంగా ఈ పీరియడ్ అంతా నష్టమైందిగా. 3.5 సంవత్సరాలు ఆయన రాకపోయే, ఊరికి రాకపోయే, ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు వంచకపోయే, వాళ్ళని చూడకపోయే, వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ వస్తుందా, మంచిగా ఉందా, ఒక హాస్పిటల్ ఉందా, ఏది ఉందా అడగకపోయే. ఆయన సోయి ఆయనకే లేదు. రోజు కాంట్రాక్టర్ మీద ఉన్న యాస పబ్లిక్ మీద లేదు. తేలిపోయింది అది కుల్లా. సో నేను రిజైన్ చేయడం వల్లనే మల్లారెడ్డి ఊరికి రావాల్సి వచ్చింది అని అన్నాడు. దీనికి ఏం చెప్తారు? సరే, అది కరెక్టే. ఆయన రిజైన్ చేసిండు. ఆయనకు 18,000 కోట్లు వచ్చినాయని ఆయనే చెప్తుండు. ఆయన దిక్కెళ్ళి మేము వచ్చినాం. కనీసం ఈ ఊరన్నా బాగుపడుతుంది కదా. ఇప్పుడన్నా చెప్తున్నాం కదా వాళ్ళకు. ఇవన్నీ కూడా 2018 నుంచి మీరు మినిస్టర్ అయ్యారు, కార్మిక శాఖకే ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇక్కడికి ఒక ఓవర్వ్యూ కూడా వేయలేదా మీరు ఈ యొక్క కంపెనీల పైన? వస్తూనే ఉన్నాం. ఇప్పుడు మొన్న ప్రతిష్ట కంపెనీ ఉన్నది, మొన్న ఇక్కడ వచ్చిన నా దృష్టికి తీసుకొచ్చారు. 22 రోజుల సంది వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. ఎంబడే కంపెనీకి పోయినా, కంపెనీ వాళ్ళని పిలిచినా, కంపెనీలకు నేనే పోయి 22 సంది మా కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు. ఏం సంగతి అని యజమానితో మాట్లాడినా, వాళ్ళకు 2,200 ఇస్తాను అగ్రిమెంట్లో, 3,200 చేయమన్నా వయా మీడియా సెటిల్ చేసేసిన, అగ్రిమెంట్ చేసి మా జేసీఎల్ని అందరిని పిలిచిన, అప్పటిదప్పుడు సెటిల్ చేసి పంపించిన. ప్రాబ్లమ్స్ వస్తే ఏడైనా సరే, మా ఉషా కంపెనీ కానీ, మా లిక్కర్ ఇండియా కానీ, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమ్మీడియట్గా. ఇప్పటిదాకా నువ్వు చూసినావా ఏదన్నా కార్మిక శాఖ మంత్రి ఒక కంపెనీలకు పోయి సెటిల్ చేసింది చూసినావా? నువ్వు యూనియన్ లీడర్లు చేస్తాను. ఎలక్షన్లు వచ్చినాయని చూస్తున్నాను కాదు, ఏడైనా అట్లనే నాది. నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది, నా స్టైల్ ఆఫ్
అది పోయేదేనది పంచాయతీ ఏడైతే అడిగి పోయేదే ఇదే కాదు బస్. అంటే ఈ రాజగోపాల్ రెడ్డి డబ్బులకు అమ్ముడు పోయారంటారా? నీకు తెలుస్తలేదా దేనికి అమ్ముడు పోయిండు? ఆయన పార్టీ మారిన వాళ్ళందరూ అంతేనా, లేకపోతే ఈయన ఒక్కడైనా స్పెషల్? మారేడు కాదు, ఆయన నోరుతో ఏం చెప్పిండు? 18,000 ఆయన పుట్టినప్పటి సంది నేను కాంట్రాక్టర్నే అంటుండగా మరి. పుట్టినప్పుడు కాంట్రాక్టా? అవునా? మొన్న నువ్వు నమ్ముతావా? అది నీకు తెలియదా? రాజగోపాల్ రాజకీయంలోకి కాంట్రాక్టర్ అయిన తర్వాతనే నేను రాజకీయ చెప్తున్నా. కాంట్రాక్టు రాజగోపాల్ రెడ్డి 2004 కంటే ముందు ఏముండే? వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి దగ్గర ఎంపీ అయినప్పుడు ఏముండే? ఆ తర్వాతనే కాంట్రాక్టర్ అయ్యాడు కదా. ఆయనే చెప్పుడు నేను చిన్న కాంట్రాక్టర్ ఉన్నట్టు, ఇప్పుడు పెద్ద కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు. ఎదగడం తప్ప ఎదుగు తప్పులేదు, కానీ ప్రజలకు సేవ చెయ్యి. నువ్వు ఆయన సేవ చేయలేదంటే మీకు లాభం. కొన్ని ఎదగలే, ప్రజలకు వచ్చినావు, ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ అయినావు, ఎమ్మెల్యే అయినావు, ఇన్ని సహకారాలు ఇన్ని ప్రజలతో ఎలక్ట్ పొందినావు నువ్వు, కానీ ప్రజలకు నువ్వు ఏం చేయలేదు. ఎట్లా గెలిచిండంటారు? గెలిచిండు, మోసం చేసిండే, నమ్మిండ్రయ్యా, ద్రోహం చేసిండు ప్రజలకు. అన్న కూడా మీ మీద కామెంట్ వచ్చింది, గౌండ్లకు డబ్బులు వంచుతున్న మల్లారెడ్డి అని కూడా వైరల్ అయింది. మరి డబ్బు వంచకుండా ఎలక్షన్ జరుగుతుంది అంటే ఈ 6 వాళ్ళు ఉన్నారు కదా నా మీద పగబట్టి వాళ్ళు, అది వెంకటస్వామి కొడుకుది, ఆయనదే కదా వివేక్ది. వాళ్ళు నేను యాడికి పోతే 3-4 నా ఎంబడే ఉంటారు. నేను మాట్లాడితే కూడా అరే ఇప్పుడు గౌడ సంఘం ఉన్నారు, వాళ్ళే చెప్పారు ఇక్కడ కల్లులో కూడా పొల్యూషన్ వచ్చింది, తాడి చెట్టు కూడా ఖరాబ్ అయింది, ఆ డివిస్ కంపెనీకి వెళ్ళండి మాట్లాడుతుంటే తప్ప 3 కెమెరాలు పెట్టిరా నా పక్కకు. ఏదో నేను పైసలు పంచుతున్నట్టుగా, పైసలు తెచ్చిస్తున్నట్టుగా. అరే ఎవడన్నా మా మంత్రి పైసలు పంచుతారా? గమ్మతున్నది, మీకు విచిత్రం ఉన్నది. వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నా, వాళ్ళకు కమిటీలు కావాలన్నారు, తప్పకుండా చేస్తాం. చేసేది మేమే, వచ్చేది మేమే, అన్ని డెవలప్మెంట్ అభివృద్ధి చేసేది మా సీఎం కేసీఆరే. ఎవరు చెయ్యాడు. ఈ బై ఎలక్షన్లు అయినా మళ్ళీ మేమే వస్తాము, ఇప్పుడైనా మళ్ళీ ఏడాది మళ్ళీ ఎలక్షన్స్ మేము పోవాలి కదా. మా కేటీఆర్ సార్ చెప్పిండా లేదా? మేము మునుగోడును దత్తత తీసుకున్నా, ప్రతి 3 నెలలకు వస్తా, రివ్యూ చేస్తా, అన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిండే. అదే మాట అడుగుతా సార్ నేను. కేటీఆర్ దత్తత తీసుకుంటేనే మునుగోడు డెవలప్ అవుతుందా? జగదీశ్వర్ రెడ్డి గారి నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి గెలిచబోయే లేదా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుల నుంచి కాదా? లేకపోతే కేసీఆర్ కుటుంబం వాళ్ళే దత్తత తీసుకోవాలా డెవలప్మెంట్ కావాలంటే మల్లారెడ్డి నుంచి కాదా? ఇప్పుడు నేను అదే చెప్పిన కదా, మల్లారెడ్డి ఆరేగూడెం తీసుకుండు, మా ఎర్రబల్ దయాకర్ రావు ఇంకో గూడెం తీసుకుండు, మా కేటీఆర్ నిన్న మున్సిపల్ కూడా చెప్పిండు నేను మున్సిపల్ శాఖ మంత్రిని, మున్సిపాల్కి తప్పకుండా అభివృద్ధి చేస్తాడు. అట్లా మునుగోడు కూడా మొత్తం చేస్తాడు. ఆయన ఐటీ మినిస్టరు, ఆయన తన 4-5 మినిస్టర్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చేస్తాడు, తప్పేముందే. ఈ తెలంగాణ కేసీఆర్ గారు దత్తత తీసుకురు కదా సార్, ఒక ప్రాంతాన్ని చేయవలసిన అవసరం ఉంది, మొత్తం చేయాలి కదా. అన్నీ చేస్తా అంటుండే. ఈయన 3.5 ఏళ్ళ సంది దీన్ని కుంటుపడగొట్టిండు కదా, వెనుకబడగొట్టిండు కదా. మీరే నిధులు ఇవ్వలేదు అన్నారు, మీరే నిధులు ఇవ్వాలి. మేమెందుకు ఇయ్యమయ్యా? మాకు అన్ని కళ్ళు ఒకటే. టీఆర్ఎస్ పార్టీలోకి వస్తానే నియోజకవర్గాలల్లో 119 ఎమ్మెల్యేలకు మేము సమానంగా ఇస్తాడు మా సీఎం కేసీఆర్. మునుగోడు డెవలప్ అయిందా కాలేదా? మునుగోడు డెవలప్ అయింది, నీళ్ళు వస్తున్నాయి, ఆసరా పింఛన్ వస్తుంది, కరెంట్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, దళిత బంధు వస్తుంది, మళ్ళా రైతు బీమా వస్తుంది, ఒంటరి మహిళ పింఛన్ వస్తుంది, దివ్యాంగుల పింఛన్ వస్తుంది, ఇవన్నీ కేసీఆర్ కిట్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఇంకా ప్రజలకు ఈ సమస్యలు ఉన్నాయి. డివిజన్ చేయడం వల్ల ఇవన్నీ కూడా నడుచుకుంటూ వచ్చినాయని అంటుండగా. ఇక నడుచుకుంటూ వచ్చినాయో రన్నింగ్ చేసుకుంటూ వచ్చినాయి అయితే వచ్చినాయి కదనే, వచ్చినాయి కదా. నువ్వు ఇట్లనే రిజైన్ చేస్తుంటారు అందరు బీజేపీ వాళ్ళు. ఇద్దరు ఒక్క నిమిషం మంచి క్వశ్చన్ అడిగినాను. ఇప్పుడు రఘునందన్ రావు, మా ఈటెల రాజేందర్ గారు పాపం పెద్ద మినిస్టర్, 20 ఏళ్ళు మా దాంట్లోనే ఉంటాయి, ఆయన పెద్ద మనిషి, మంచి మనిషి. ఇద్దరు కూడా బై ఎలక్షన్ వాళ్ళు కూడా రాజీనామా చేసిపోయి గెలిచారు. గెలిచి 2 ఏళ్ళు అవుతుంది, ఓ సంవత్సరంన్నర అవుతుంది. వాళ్ళు బీజేపీలోకి పోయినరు, కేంద్రంలో బీజేపీ ఉంది. వాళ్ళిద్దరు ఏమన్నా తెచ్చిండ్రా బీజేపీకి వెళ్ళి, కేంద్రంకి వెళ్ళి? మా రాష్ట్రం డబ్బులే కానీ మా పింఛన్లు, మా నీళ్ళు, మా కరెంటు, మా లెక్క, మా డబ్బులు పంచుతున్నారు. కానీ వాళ్ళు కేంద్రం పోయినరు, బీజేపీ పార్టీలోకి పోయినరు. ఒక 100 కోట్లు, ఒక 200 కోట్లు, ఒక ప్రాజెక్టు, ఒక ఏదన్నా తెచ్చిండ్రా వాళ్ళిద్దరు గెలిచి? రేపు ఇద్దరిని ఎగ్జాంపుల్ తీసుకో, రఘునందన్ రావు తెలియదు, ఈటెల రాజేందర్ తెలియదు. వాళ్ళు 2 ఏళ్ళు అవుతుంది, సంవత్సరంన్నర అవుతుంది. మరి ఈయనకి ఇంకా 1 ఇయరే ఉంది, ఈయనేం తెచ్చాడా? వాళ్ళు 1000 కోట్లు తెచ్చిస్తే కదా మనం నమ్ముతాం. అయ్యో వాళ్ళు బీజేపీలోకి పోగానే గెలిచిర్రు, 1000 కోట్లు తెచ్చిర్రు, 500 కోట్లు తెచ్చిర్రు, ఈ ప్రాజెక్ట్ తెస్తే మనం నమ్మొచ్చు. రూపాయి తేలే. వాళ్ళిద్దరు కూడా ఘోరంగా ఓడిపోతుర్రు.
మామూలుగా కాదు. ఈయన కాదు, వాళ్ళు కూడా పోతారు ఇప్పుడు ఏడాది అయితే. ఈటలు ఓడిపోతా అంటున్నాను. ఈటలేమో నేను గజ్వేల్లో పోటీ చేస్తా, కేసీఆర్ని ఇంటికి పంపుతుంటుగా. ఈటలా గట్లనే ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు కీకెళ్ళి పెడతారు చూడు, బొబ్బలు పెట్టరా గట్ల పెడతాడు అంతేగాని కేసీఆర్ని కూడా కొడతాడా చెప్పు, నువ్వే చెప్పు. అంటే మాటలకి ఏదైనా తూటలు వేయవచ్చు, మాటలకేం అది కాదు కదా. నువ్వు ఏమన్నా తెచ్చినవా బీజేపీకి వెళ్ళి, గది నాకు చెప్పు, ప్రజలకు చెప్పు, మునుగోడు ప్రజలకు చెప్పు. మేమిద్దరం బీజేపీలోకి పోయినాం, నేను రఘునందరావు, మేము ఇగో ఇన్ని కోట్లు తెచ్చినాం గెలిచి, ఇగో మా రాజగోపాల్ కూడా ఇన్ని కోట్లు తెస్తారని చెప్పు. పబ్లిక్లో పోయి వస్తున్నావు కదా ప్రచారానికి, గా పని చేయి. ప్రతి పథకంలో మా డబ్బులు నేను చెప్తురుగా, చూపి ఉంటే ప్రతి పథకమే, నువ్వు కేంద్రం మేము రాష్ట్రం. అంటే ఇప్పుడు మా నిర్మలా సీతారామన్ ప్రైమ్ మినిస్టర్, మన ఫైనాన్స్ మినిస్టర్ లేదు, ఆమె వచ్చి రాజేష్ షాప్ కాడ నిలబడి మా మోడీ బొమ్మ అంటుంది. ఊరిని అమ్మ మోడీ బొమ్మ ఎందుకు పెట్టాలి? పెట్రోల్ పెంచినందుక సిలిండర్ మీద ఆమె బొమ్మ పెట్టుకోమని మోడీ గారిది, ఎందుకంటే మేము 400 1200 చేసినామని. ఇదే అయ్యా పబ్లిక్ సెక్టార్లన్నీ అమ్ముతున్నాం, బోర్డు పెట్టుకోమని మోడీ బొమ్మ. ఇవి అమ్మతందుకు పెట్టాలా పబ్లిక్ సెక్టార్లన్నీ? విమానాలు అమ్ముతురు, రైళ్ళు అమ్ముతురు, ఓడరేవులు అమ్ముతురు. వాళ్ళు అమ్మంది లేనే లేదయా. లక్షల కోట్లు కార్మికులనంతా రోడ్డు మీద వేసిరు. ఒక్క పని కాదు వాళ్ళది. నష్టమున్న కంపెనీలను ప్రభుత్వం భరించాలి. సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెట్టి తప్పకుండా 2024 వన్ సైడ్ భారతదేశాన్ని జాతీయ పార్టీల దుమ్ము లేపుతాం. ఇప్పుడు నీకు మొత్తం ఖాళీ అవుతుంది అంటే చెప్పండి సార్, చివరిగా ఏం చెప్తారు ఓటర్లకు? మునుగోడు ప్రజలకందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, మేము గెలిచేది మేమే, అభివృద్ధి చేసేది మన టీఆర్ఎస్ పార్టీ, మన సీఎం కేసీఆర్ గారే. అన్ని రకాలు కూడా తెలంగాణను ఒక్క రకంగా కాదు, 12,700 గ్రామాలుంటే ప్రతి గ్రామానికి కూడా డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవీ యార్డ్ కానీ, ట్యాంకర్ కానీ, ట్రాలీ కానీ, హరితరం కానీ, నర్సరీ కానీ, ఇవన్నీ దేశంలో ఎక్కడ లేని విధంగా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. కాబట్టి ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. ప్రపంచంలోని హయ్యెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఘనత ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి మన సీఎం కేసీఆర్. వీళ్ళెవ్వరు కూడా సాటి రారు మన సీఎం కేసీఆర్కు. కాబట్టి గెలిచేది మునుగోడ్ల ఒకనాడు ఫ్లోరైడ్ వాటర్ తోటి కాళ్ళొంకర చేతులొంకర నానా భీమత్సమైంది, ఎవ్వరు పట్టించుకోలే. ఈ నల్గొండ ప్రజలు పెద్ద పెద్ద లీడర్లు కాంగ్రెస్లా వీళ్ళంతా కేంద్ర మంత్రులు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు, పరిపాలించరు, రకరకాల ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, ఎవరు పట్టించుకోలే. మన సీఎం కేసీఆర్ మినరల్ వాటర్ తాగిపించిండు నల్గొండ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి అంతటా కూడా మినరల్ వాటర్ తాగిపించిండు. అది కేసీఆర్ గొప్పతనం. దానికోసమే కేసీఆర్కు నమ్మకం ఉన్నది, కేసీఆర్ మీద విశ్వాసం ఉన్నది. రైతులకు 10,000 రైతు బంద్ వేసిండే. ఒక గుంట ఉండని, 2 గుంటలు ఉండని, ఏదైనా ప్రమాశాత్ అయితే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపట్టేస్తుండే. ఒక పెద్ద మనిషికి, ఒక అక్కకు, ఒక నాన్నమ్మకు, ఒక నాయనకు 2,016 రూపాయలు పింఛనేస్తుండే. సొంతం కొడుకున్నా 20-30 వేల రూపాయలు జీతం వచ్చినా నెలకు తండ్రికి 2,000 ఇవ్వాలంటే ఆలోచన చేస్తాడు. నియాసుంటోడు కూడా ఆలోచన చేస్తాడు, ఇస్తున్నా వద్దా అని. అదే మా కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 2,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చినాక మరి డబ్బులు మధ్య ఎందుకు వస్తారు? రేవంత్ రెడ్డి అంటుండగా మీకు దమ్ముంటే యాదగిరిగుట్టకు వచ్చి కేసీఆర్ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు. కాదు ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ కేసు రేవంత్ రెడ్డికి. ఆయన మాట పట్టుకుంటే ఇప్పుడు ఆయనే ఎడుచుకుంటూ చెప్తుడు, నన్ను ఇక దించేస్తారు, నాది పీసీసీ పదవి పోతుంది, ఇక నేను బీజేపీలోకి పోతా అని ఆయనే చెప్తున్నాడు. ఇక నువ్వు థ్యాంక్ యూ.